బృహద్వారాహి మొట్టమొదటి యొక్క స్వరూపం. ఆ తర్వాత లఘువారాహి, 3 ధూమ్రవారాహి, 4 స్వప్నవారాహి, 5 కిరాతవారాహి. అమ్మ అని ఆమెను చూస్తే ఏం చేస్తుంది? అన్నీ తానై రక్షించి తీరుతుంది వారాహి. ఆనంద్ గారు నమస్కారం చేసుకోండి. గోదేవతాభ్యో నమో నమః. వారాహి ఉద్భవించినటువంటి మనకు ఘట్టంలో బృహద్వారాహి మొట్టమొదటి యొక్క స్వరూపం. ఆ తర్వాత లఘువారాహి, 3 ధూమ్రవారాహి, 4 స్వప్నవారాహి, 5 కిరాతవారాహి. ఈ 5 యొక్క మిశ్రమమైనటువంటి స్వరూపము మన వారాహి అమ్మ. ఆ వారాహి పంచ విధానాలుగా ఈరోజు మనం అర్చించుకొని తరించబోతూ ఉన్నాం. ఈ పూజా ఫలితం ఎంత గొప్పది అని అంటే, మనమందరం భాగ్యనగర మధ్యలో ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాం. కానీ ఈ పూజా ఫలితము ద్వారా ఆ సేతు హిమాచల పర్యంతం, భారతదేశం పైనుండి కింది పర్యంతం, రామేశ్వరం పర్యంతం, హిమాలయాల నుండి రామేశ్వరం పర్యంతం ఎన్ని తీర్థములున్నాయో, ఎన్ని క్షేత్రములున్నాయో అన్నింటిని దర్శించిన, అన్ని నదుల యందు స్నానం చేసినటువంటి ఫలితం మనకి ఈ సాయంకాలం కలగబోతూ ఉందండి. అంత గొప్ప ఫలితము ఈ మహార్చన ద్వారా మనకందరికీ కూడా కలగబోతూ ఉంది. కాబట్టి చక్కని పూజ అంటే ఏమిటి? పసుపేసిందా, ఏం తక్కువ ఉన్నాయా, ఏం ఎక్కువ ఉన్నాయా, ఇది భగవంతుడు చూడడు. ఏం చూస్తాడు? ఎంత భక్తిగా చేస్తున్నాం అది చూస్తాడు. ఎంత శ్రద్ధగా చేస్తున్నాం, ఎంత భావనగా చేస్తున్నాం. అక్కడ అమ్మ ఉన్నది అన్న భావన ఉంటే, అక్కడ అమ్మవారి విగ్రహం చిన్నగా ఉంది, అసలే కనపడటం లేదు అని అనుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఎంతసేపు నీ భావన ఆ విగ్రహం నందే ఉన్నది కానీ అమ్మ మీద దృష్టి లేదు. అట్లా ఉంటే బొమ్మ అనుకుంటే ఏమన్నా ఇస్తుందా ఫలితం? ఆమె ఏమి ఇవ్వదు. బొమ్మ ఏమన్నా ఇస్తుందా మనకు? ఏమి ఇవ్వదు. అమ్మ అని చూస్తే, అమ్మ అని ఆమెను చూస్తే ఏం చేస్తుంది? అన్నీ తానై రక్షించి తీరుతుంది వారాహి. అంత గొప్ప జగన్మాత ఆమె. కాబట్టి చక్కగా భావన అత్యంత ప్రధానమైనటువంటిది. నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప చందాగుష్యాప జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భూభువస్వరాప ఓం నియతయమునే కృష్ణే గోదావరి సరస్వతి మే సింధు కావేరి జోజలే సన్నిధిం కురు కావేరి తుంగభద్రా కృష్ణవేణి చ గౌతమి విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత
దుర్గధ్వంసాం శశాంకప్రభా ోర్భ్యాం చామృతపూర్ణకుంభమలాం ముక్తాక్షమాలా మధు శ్రీరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణవన్నోతిభిస్సేదసాదనో శ్రీమన్మహాగణాధిపతయే నమః లం పృథ్వీ తత్వాత్మనే గంధం వేయండి పుష్పాక్షతైర్యుక్తం అర్ఘ్యం సంపాదితం మయా గృహాణత్వం మయా దేవి ప్రసన్నా భవ సర్వదా నమః అర్ఘ్యం సమర్పయామి. ఒకసారి ఆ కలశం పైన నీళ్లు చల్లండి. ధనమో విప్రయస్వాస్మభ్యంజసౌ యశసాజ్వలం దేం శ్రియం లోకే దేవదస్తాముదారాం పద్మినీమేం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాన్వాం వృణే నిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వాస్య ఫలాని తవ సానదందమాయాందరాయాశ్చ వాక్యా లక్ష్మీ భూతోస్మిరాశ్రేస్మిన్ కీర్తి వృద్ధిం దదాతు మే సమృద్ధ్యం చ సర్వాన్ నిర్ణద మే గృహ లక్ష్మీర్మే నశ్యత సత్యమీమహి నాగారోపమన్నస్య మయశ్రేష్టయతాం యశః ప్రజాభూతామజి సంభవ గర్భమా మే కులే మాతరం పద్మమాలినే ఆపస్రజంత స్నిగ్ధాన చిక్లే తవ సమే గృహే దేవీం నాతరం శ్రియం వాసయ మే కులే దిశతాం దేవీం సర్వకామార్థ సిద్ధయే ధాన్యం హస్తిష్వాగాదిగోరధానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం లక్ష్మీ వేదానాం సూర్యాభాం శ్రియమేశ్వరీ సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీముపాస్మహే నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం ఇంద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే సోమం విమధోమం విమద వృత్రః ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని सा पद्महस्ता मम वसति गृहे सर्वमाङ्गल्ययुक्ता बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तु ते सखाय सख्यानि जानते भद्रैधां लक्ष्मीहितादिवाची नाम वित्रियवतो लघुवाराजी माता की लघुवाराजी माता की उन्मत्त भैरवी माता की బండాసురుని యొక్క సర్వ సన్యాధ్యక్షుడెవడు అనంటే విషంగుడు. ఆ విషంగుణ్ణి చంపిందెవరు అనంటే వారాహి మాత. ఎవరైతే ఈ కథను వింటారో వాళ్ళకు అఖండ ఈశ్వర్య సిద్ధి కలుగుతుంది. వారాహి యొక్క వృత్తాంతములు అనేకమున్నాయి. అందరూ నిరంతరం పూజ చేసుకోవచ్చు, ప్రతిరోజు అర్చించవచ్చు అమ్మవారిని. ఎట్లా
జయ జయ వారాహి అనంటే చాలు, అమ్మవారు స్మరణ చేస్తే సంతుష్టురాలవుతుంది. ఎట్లా ఈశ్వరునికి అభిషేకం చేస్తే సంతుష్టుడవుతాడు, అవునా? విష్ణువుకి అలంకార ప్రియ, అలంకారాలు వేస్తే ఆయన సంతుష్టవుతాడు. అమ్మవారు ఎట్లా సంతుష్టవుతుంది అని అంటే రామాయణంలో చెప్పింది, ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ. 2 చేతులెత్తి నమస్కరిస్తే చాలు అమ్మ సంతుష్టవుతుందండి. అటువంటి గొప్ప లావణ్య స్వరూపం ఎవరు అనంటే అమ్మవారి యొక్క స్వరూపం. అటువంటి పంచ వారాహిలను ఈ వేదిక ద్వారా మనం అర్చించుకొని ధరించి ఉన్నాం. శుద్ధోదక స్నానం వరకు మనకు పూర్తయింది. అదేవిధంగా భక్తి ప్రయుక్తులతో ఈ అర్చనలో మనమందరం పాల్గొనవలసిందిగా ఇంకొక మారు అందరికీ కూడా ఆశీస్సులను అందజేస్తూ హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. కలియుగంలో ఎన్ని అర్చనలు చేసినా ఏది చేసినా కూడా భగవంతుడు ఎట్లా సంతృప్తి పొందుతాడు అని అంటే కలవోహు నామస్మరణ, నామస్మరణ చేత తృప్తి పొందుతాడు. అన్ని మంత్రములు కలిసినటువంటి మంత్రం ఏది అని అంటే మహావిద్యా మంత్రము, అదే పంచాక్షర మహామంత్రం. అమ్మవారు ఒకానొక సందర్భంలో ఈశ్వరుని వద్దకు వెళ్ళి అడిగింది. కృతయుగం పోయింది, త్రేతాయుగం పోయింది, ద్వాపర యుగం వెళ్ళిపోయింది, వాళ్ళందరూ సిద్ధి పొందారు. రాబోతున్నటువంటిది కలియుగం. మనందరి కోసం అమ్మవారు అమ్మ కాబట్టి వెళ్ళి అడిగింది. ఈశ్వరుణ్ణి అడిగితే ఈశ్వరుడు చెప్పాడు, ఒక 5 అక్షరాల అమ్మ నీకు ఉపదేశం చేస్తున్నాను. భార్యకు ఉపదేశం చేశాడండి, గురువు అయ్యాడు. తర్వాత ఈశ్వరుడు ఎవరు? గురువు అయిపోయాడు, అందరి జగద్గురువు ఆయన. పార్వతికి ఉపదేశం చేశాడు. ఏమని అనంటే నకార మకార శికార వకార యకారములు, ఈ 5 అక్షరములను ఉపదేశం చేశాడని. నమశివాయ అని ఉపదేశం చేశాడు. చేసి ఇది మహావిద్యా మహామంత్రం అమ్మ, ఎక్కడ ఈ మంత్రము జపిస్తారో అక్కడ సద్య వెనుకనే ఈశ్వరుని యొక్క కృపా వృష్టి కలుగుతుంది. ఆ కార్యక్రమం జయవంతమవుతుంది. మహావిద్యా మహామంత్రము అని అన్నారు, పంచాక్షరి మహామంత్రాన్ని.